పూరి జగన్నాథ్ గారి రథచక్రాలు అని చెప్పని అంటారు. అదేమిటో తెలీదు. అక్కడ అన్నాన్ని విసురుతారట ఇలా ప్రసాదం. అది ఎందుకో తెలియదు. అసలు పూరి జగన్నాథ్ గురించి మాకు కొంత మీకు తెలిసినవి చెప్తారేమోనని. తప్పకుండా అమ్మా. సో పూరి జగన్నాథుడు కలియుగానికి పూరి క్షేత్రంలో ప్రతి చీమ కూడా చతుర్భుజ రూపంలో కనపడుతుందంట పైలోకంలో ఉన్న వాళ్ళకి. పూరి క్షేత్రంలో చిన్న చీమ కూడా శంఖ చక్ర గదా పద్మాలతో కనపడుతుందంట స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకి కూడా. అక్కడ అది మామూలు క్షేత్రం కాదు. అది పూరి క్షేత్రం ఒక శంఖ రూపంలో ఉంటుంది, ఒక శంఖం రూపంలో ఉంటుంది. అక్కడ ఆ జగన్నాథుడు చాలా అద్భుతమైన క్షేత్రం. అది ఎలా వచ్చిన రూపం కూడా మనం తెలుసుకోవాలి. స్వామి రూపం ఎందుకు విచిత్రంగా అనిపించవచ్చు చాలా మందికి. అంటే ద్వాపరయుగంలో ఒకసారి రుక్మిణి, సత్యభామ అందరూ కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు. కృష్ణుడు నిద్రలో కూడా గోపికలను కలవరిస్తూ ఉంటాడు. బృందావనం నుంచి కృష్ణుడు వస్తాడు, ద్వారకాకు వస్తాడు. అయ్యో ఏమిటి కృష్ణుడు మన చుట్టుపక్కల మనం ఉన్నా కూడా ఆయన ఎందుకు ఈ గోపికల పైన కలవరిస్తూ ఉంటాడే అని వాళ్ళ ఆలోచించుకుంటూ ఉంటారు. కృష్ణుడు అడిగితే కృష్ణుడికి బృందావనం అంటే అంత అక్కడ అంటే గోపికలు వాళ్ళ ప్రేమ ఎట్లా వాళ్ళ భక్తిని మనం కొలవలేము చెప్పారు. అందుకే బ్రహ్మదేవుడే వాళ్ళ పాద ధూళి కావాలని కోరుకుంటాడు. అక్కడ పరమశివుడు కూడా ఆ కృష్ణుడు గోపికల సేవ చేయాలి అని కొండ అయిపోతాడు. నందీశ్వర ఒక కొండ ఉంది అక్కడ బృందావనంలో. శివుడే ఒక చిన్న కొండలాగా అయ్యి సేవ చేస్తాడు. అంతెందుకు శివుడే గోపికలకు సేవ చేయాలని గోపీశ్వర అయిపోతాడు. పరమశివుడే గోపిలాగా ఒక స్త్రీ శరీరం తీసుకుంటాడు బృందావనంలో. స్త్రీ శరీరం తీసుకొని సేవ చేయాలని తాపత్రయపడతాడు బృందావనంలో. గోపీల యొక్క భక్తి అతీతమైనది. అది మనం ముందు అర్థం చేసుకోవాలి. వాళ్ళ భక్తి కృష్ణుడు దాసోహం అయిపోతాడు. ఎలా రుణం తీర్చుకోవాలయ్యా, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా, భర్తల బాంధవ అన్నీ ఉన్నా కానీ నా మీద ప్రేమ అంటే నాలో ఏముందంత ప్రేమ వాళ్ళ నా పైన స్వామి వాళ్ళు కలవరిస్తూ ఉంటాడు. భక్తులంత అంత ప్రేమ ఆయనకి. సో అప్పుడు రుక్మిణి సత్యభామ ఏమిటి ఆ బృందావనంలో ఏముంది అసలు, ఎందుకు స్వామి అంత ప్రేమ వాళ్ళ పైన, పక్కన మనం పడుకున్నా స్వామి వాళ్ళే కలవరిస్తున్నాడే అని వాళ్ళకి ప్రశ్న వస్తుంది. అది ఎవరు మనకి దాన్ని కృష్ణుడు అడగలేమే, ఎవరు అడుగుతామంటే అప్పుడు బలరాముల తల్లి రోహిణి ఆవిడ అడుగుతారు ఈ లీల ఏమిటి, బృందావన కృష్ణుడు లీల ఏమిటి అని. అప్పుడు రోహిణి అందరిని డోర్లు ఏమని చెప్పేస్తుంది. అది కృష్ణుని యొక్క బృందావన లీల తన్మయత్వం నిండిపోయి ఉంటుంది. తెలియకుండానే మనం ఏడ్చేస్తాం కూడా ఆ ప్రేమ అర్థం చేసుకోలేక. కాబట్టి మన డోర్లన్నీ ఎవరు వినకూడదు దీన్ని అని అంటుంది అనమాట రుక్మిణిది. అప్పుడు ఎవరు డోర్ కీపర్ ఎవరు ఉండాలి, అప్పుడు సుభద్రాన్ని పంపిస్తారు డోర్ కీపర్ లాగా. సుభద్రాని నువ్వు డోర్ కీపర్ లాగా అక్కడ ఉండు, ఎవరు రాకుండా చూసుకో ఈ భవనంలోకి అని రోహిణీదేవి చాలా అద్భుతంగా కృష్ణ బలరాముడి యొక్క బృందావన లీల వర్ణిస్తుంది. ఆయన చిన్నప్పుడు ఏ విధంగా పూతన నుంచి దేనుకాసుర నుంచి రాక్షసులను చంపడం కానీ, యశోద కృష్ణుడి మధ్య ప్రేమ కానీ, తర్వాత గోపికలు కృష్ణుడి మధ్య ప్రేమ కానీ, గోపికల గోపకుమారులు అంటారు. గోప అంటే బాయ్స్, గోపకుమారులు, వాళ్ళకి కృష్ణుడు ఉన్న ప్రేమ కానీ వర్ణిస్తూ ఉంటే అందరూ ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. రుక్మిణి సత్యభామ అందరూ మర్చిపోతారు. ఇంకా వాళ్ళు పక్కన బయట బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతారు. రోహిణి కూడా ఆ లోపంలోకి వెళ్ళిపోతుంది. ఆవిడ కూడా ఏమిటి ఇదంతా అనేసి. అప్పుడు సుభద్ర అది వింటూనే కృష్ణుడు గుర్తొచ్చేస్తాడు. ఏదైనా ఒక తన్మయత్వంది మనం విన్నప్పుడు మనసు మనకు గూస్ బంప్స్ అంటాం కదా, వాళ్ళు అట్లా జుగర్పిస్తుంది. అట్లాగా వాళ్ళు ఆ భావనలోకి వెళ్ళిపోతారు అనమాట. కానీ కృష్ణుడు బలరాముడు ఎక్కడ వేరే భవనంలో ఉంటారు. వాళ్ళు ఒకసారి మళ్ళీ కలుద్దాము అందరూ రుక్మిణి సత్యభామ కలవాలని వస్తూ ఉంటారు. వస్తే ఇక్కడ సుభద్ర ఏమో కానీ అది వింటూ ఉండి ఆవిడ రూపం ఒక రూపంగా మారిపోతుంది, పెద్ద రూపం అయిపోతుంది, కళ్ళు పెద్దగా అయిపోతాయి, తన్మయత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు అయితే మనిషి అమితానందం వర్ణించలేము అనమాట. యాక్చువల్లీ ఫిజికల్గా కొన్ని డైమెన్షన్ మారిపోతాయి. శాస్త్రం చెప్తాయన్నమాట, భక్తిలో భక్తి పారవస్యంలో ఇంకా డీప్ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళ శరీరం అట్లాగా వనకడం కానీ, కన్నీళ్ళు రావడం కానీ, కళ్ళు పెద్దగా అయిపోవడం కానీ, కొన్ని రకరకాల స్వభావాలు వస్తాయి. భక్తి రసమర సింధు అని ఒక గొప్ప ఆచార్యులు వర్ణిస్తారు. ఒక భక్తి భగవంతుడికి స్పష్టం తగిలినప్పుడు వర్ణించలేము ఆ అనుభవాన్ని. మనం అంటే గూస్ అంటాం, దానికి 1000 రెట్లు ఉంటుంది అనుభవం. ఆ అనుభవానికి సుభద్ర కళ్ళు పెద్దగా అయిపోతాయి. కృష్ణ బలరాం ఏంటి ఇలా అయిపోయింది, ఈవిడ ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమంటే డోర్ ఇట్లా ఆపేసింది అని చెవులు అలా పెడతారు, ఏం జరుగుతుంది అనేసి. కృష్ణ బలరాముడు కూడా వాళ్ళ బృందావన నీళ్ళు వాళ్ళు వింటారు. రోహిణి చెప్తుంటే అయ్యో
అది విని వాళ్ళ బృందావన భవన్లోకి వెళ్ళిపోతారు. అంటే కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడంటే ఆయన అందం నేల మీద కనపడితే ముద్దు పెడతాడు ఆయనే. అవి ఉరి అందంగా ఉన్నారు అంటే కృష్ణుడు అందాన్ని వర్ణించలేము. ఎలా అంటే కందర్ప కోటి కమనీయ విశేష శోభం. బ్రహ్మదేవులు అంటారు కృష్ణ నీ అందం ఏమిటయ్యా అంటే కందర్ప కోటి కమనీయ అంటే ఒక మన్మధుణ్ణి కోటి మన్మధులు ఒకేసారి వచ్చినా కానీ అనంత కోటి మన్మధులు వచ్చినా కానీ విశేష శోభం నీ అందాన్ని చూడలేమయ్యా అని బ్రహ్మదేవుడు అంటాడు. కృష్ణుడు అందంగా ఉంటుంది. వారు నలుపు అంటే ఇక్కడ మనకు అందంగా లేనట్టు, ఇక్కడ తెలుపు అంటే అందంగా ఉన్నట్టు. వైకుంఠంలో నలుపు అంటే అందం వర్ణించలేము మనం ఈ లోకంలో. దాన్ని నలుపు కాదు, ఒక బ్లూ షేడ్ వస్తుంది. కృష్ణుడు ఆయన అందాన్ని ఆయన ఆకర్షణ పడిపోతాడు. ఆయన లీలలే ఆయనకు ఆకర్షణగా అనిపిస్తాయి. ఇప్పుడు ఎవరైనా ఒక హీరో మన ఏదో పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను అప్పుడు ఒక 20 years మన సినిమా చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసిందయ్యా, అది నా సినిమానేనా, నేను ఎలా డ్యాన్స్ చేసానా, ఎలా ఫైట్లు చేశాను అంటే వాళ్ళ చేసినవే వాళ్ళకి ఇప్పుడు గొప్పగా అనిపిస్తుంటాయి. మామూలు మనుషులు అనిపిస్తా, భగవంతులు ఎలా అనిపిస్తా అని చెప్పండి. ఆయన అది విని ఆయన తన్మయతలోకి వెళ్ళిపోతారు. కృష్ణ బలరాములు కూడా సో ఆయన లీలలో ఆయనకే తన్మయత్వం తీసుకెళ్ళిపోయి ఆయన రూపం పెద్ద కళ్ళు అయిపోతాయి, ఆనందం ఎక్కువైపోయి అప్పుడు నారదముని వస్తాడు. వచ్చి కృష్ణ ఈ రూపం ఏమిటయ్యా అంటే ఈ లోకం ఈ రూపాన్ని ఎప్పుడు చూడలేదు కృష్ణ, ఈ రూపం కావాలి కృష్ణ, ఈ రూపాన్ని ఎలాగైనా ఈ రూపంలో మళ్ళీ దర్శనం ఇవ్వాలి కృష్ణ అని కృష్ణుని వేడుకుంటే సరే నీ కోరిక తీరుస్తాను నారద. ఒక భక్తుల కోరిక స్వామి ఏదైనా తీరుస్తాడు. అప్పుడు ఆ రూపాన్ని ఎలా రావాలి మళ్ళీ కృష్ణుడు నారద వచ్చిన నార్మల్ అయిపోతారు అంతా. తర్వాత ఏమవుతుందంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇంద్రదుమ్య అనే గొప్ప భక్తుడు ఉంటాడు. ఉత్కల అంటే ఒడిస్సా అని, అప్పటి ఉత్కల అనేవాళ్ళు, ఉత్కల్ అప్పట్లో. ఇప్పుడు ఒడిస్సా అంటాం, ఒడిస్సా అంటాం. ఉత్కల్ దాన్ని పరిపాలించే రాజు ఇంద్రదుమ్న అని గొప్ప రాజు. అతనికి చాలా గొప్ప కృష్ణ భక్తుడు. అతను ఒకసారి కృష్ణుడు కల్లో వస్తాడు, రేపు సముద్రం ఒడ్డున నీకు ఒక పెద్ద కొయ్యలు వస్తాయి, అది జాగ్రత్తగా నువ్వు తీసుకొని ఎత్తిపెట్టు అని చెప్తాడు. అది కూడా ఏమిటయ్యా అంటే సముద్రం మన కృష్ణ రామలీలలో గంగానది యమునా నది. యమునా నది కృష్ణుని లీలనే చూసిన తల్లి, గంగానది కూడా కొన్ని లీలలు చేసింది మంగాల్లో కూడా. సముద్రుడు బాధపడతాడు, కృష్ణ లీలలన్నీ నేను లీలలన్నీ కూడా నదులే చూసాయి, సముద్రాన్ని ఎప్పుడు చూడలేదే అని బాధపడతాడు ఆయన. నా నదులు తప్ప నాకు అదృష్టం దొరకలేదు స్వామి అంటే, అరే నీ కోరిక తీరుస్తారు అని చెప్పి సముద్రం కోరిక తీర్చాలి అని నేను కూడా నీ లీలలు చూడాలి స్వామి అంటే, అయితే అందువల్ల పూరి క్షేత్రం సముద్రం ఒడ్డున ఉంటుంది సముద్రుడి కోరిక కోసం. తర్వాత ఇంద్రజిమ్ముడు గొప్ప రాజు, గొప్ప భక్తుడు. ఆయన కల్లో వచ్చినట్టే నెక్స్ట్ రోజు చూస్తే పెద్ద పెద్ద చెక్కలు, పెద్ద పెద్ద కొమ్మలన్నీ వస్తాయన్నమాట. దాని ఏమంటారంటే పెద్ద వుడెన్ లాక్స్ పెద్ద పెద్దవి. అవి తీసుకొని వచ్చిన తర్వాత ఇంద్రజిమ్ముడు అవి కల్లో వచ్చినట్టే తీసుకొని భద్రపరుస్తాడు. అప్పుడు కృష్ణుడే విశ్వకర్మలాగా ఆర్కిటెక్ట్ లాగా వస్తాడు ఇంద్రజిమ్ముడికి దగ్గరికి వచ్చి, నేను కృష్ణుని రూపాన్ని చెక్కుతాను, దీంట్లో 21 రోజులు చెక్కుతానయ్యా, నేను లోపల ఉంటాను, ఎవరు కూడా నన్ను డిస్టర్బ్ చేయకూడదు, డోర్లు వేసే ఉంటాను, మీరు బలవంతంగా డోర్లు తీశారనుకోండి నేను పని చేయను, ఇంకా పని మధ్యలో వదిలి వెళ్ళిపోతానంట. కాకపోతే ఇంద్రజిమ్ముడు తెలుసు అంటే ఇది భగవంతుడి సంకల్పం కదా అని, సరే స్వామి అని అంటాడు. ఒక బ్రాహ్మణ రూపంలో వస్తాడు కృష్ణుడు. లోపలికి వెళ్ళి బయట లోపల గొల్లెం వేసుకునేస్తారు. ఆయన సౌండే రాదు. 17 రోజులు అవుతుంది. ఇంద్రజిమ్ముడి భార్య గుండీచాదేవి గొప్ప భక్తురాలు, ఆవిడ కూడా ఏమిటండి శబ్దం రావట్లేదు, లోపల నిజంగా బ్రాహ్మణుడు ఉన్నాడా, ఆకలి చనిపోయాడేమో, 17 రోజులు అన్నం భోజనం ఏం చేయట్లేదు కదా, చనిపోయాడేమో అంటే, లేదు ఏదో పని జరుగుతుంటుందిలే, మనం తీర్థని చెప్పాడు కదా అంటే, ఆవిడ భార్య ఒప్పుకోదు. మామూలుగా స్త్రీలు ఒక్కోసారి వినరు కదా. ఆవిడేముంటుంది, మీరు రాజు అయినా కూడా రాజు దాసోహం అవ్వాల్సిందే భార్యకి. గుండీచాదేవి మరి ఓపెన్ చేయాల్సిందే, మీరు ఎలాగంటే వదిలేస్తారు, పాపం ఎంత పేద బ్రాహ్మణులు లోపల చనిపోయింటాడేమో అని వద్దన్నా కూడా వినకుండా బలవంతం చేపిస్తుంది ఆవిడ. బలవంతం చేపిస్తే ఆయన డోర్లు శబ్దం రావట్లేదు, ఓపెన్ చేస్తే టక్కనే బ్రాహ్మణుడు మాయమైపోతాడు. ఆ రూపం మనం చూసిందే జగన్నాథ బలదేవ సుభద్ర రూపం. కళ్ళు పెద్దగా ఉంటాయి, శరీరం తల మాత్రం ఉంటుంది, అంత మిగతా చెక్కుండవు. కానీ ముందే చెప్పుంటాడు కదా, నువ్వు డిస్టర్బ్ చేస్తే మధ్యలో వెళ్ళిపోతానని. అప్పుడు ఇంద్రజిమ్ముడు ఏడుస్తాడు, అయ్యో కృష్ణ ఏ రూపం ఏమిటయ్యా, ఇది నేను ఎప్పుడు చూడలేదు, ఈ రూపం ఇది నిజంగా ఏ రూపం అని బాధపడుతూ ఉంటే, అప్పుడు కృష్ణుడు ఇంద్రజిమ్ముడి కల్లోకి వచ్చి,
ఇది నా సంకల్పమయ్యా. నారదుడు ఈ రూపం కలియుగంలో ప్రజలు చూడాలి అని నన్ను విన్నపించాడు. అతని కోరిక తీరడం కోసం, నువ్వు నా భక్తుడు కాబట్టి నీ కోరిక కూడా తీర్చడం కోసం ఈ రూపంలో, ఈ క్షేత్రంలో సముద్రుడి కోరిక తీర్చడం కోసం ఈ రూపంలో నేను వచ్చాను. కాబట్టి నువ్వు నాకు ఇక్కడే గుడి కట్టు అని అంటాడు. అప్పుడు ఇంద్రజమునుడు గుడి కడతాడు ఆ పూరీ క్షేత్రంలో. కాబట్టి ఇంతమంది కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ స్వామి కృష్ణుడు బలరామ సుభద్ర రూపం అది, అసామాన్య రూపం అది. అంటే స్వామి పెద్ద కళ్ళతో మనలో ఎన్ని పాపాలు ఉన్నా పెద్ద కళ్ళతో పక్కన పెట్టేస్తాడు. ఓ వీడు మంచోళ్ళే. మనుషులే స్వభావం ఏమిటి, మనం ఎంత మంచి చేసినా 99% మంచి చేసినా 1% చెడు గుణాన్ని చూస్తారు మనిషి. దాన్ని పెద్ద కళ్ళతో చూసి పెద్ద పెద్ద మీడియాలో రాసి పెద్ద పెద్ద వాడి జీవితాన్ని నాశనం చేస్తాం. అంటే అంటే మనిషిలో చెడు గుణాన్ని ఎక్కువగా మనం చిన్న గుణం తెలిసిందని మొత్తం వ్యాప్తం చేసేస్తాం దాన్ని. మంచి గుణాలు కావాలని పక్కన పెట్టేస్తాం. జగన్నాథుడు మూడే భావం ఏమిటంటే అంటే మనలో ఎన్నో చెడు గుణాలు ఉన్నా అది పక్కన పెట్టి మనలో చిన్న మంచి గుణం ఉన్న దాన్ని పెద్ద కళతో చూస్తాడు ఆయన. అందుకే పతిత పావన అంటాం ఆయన్ని. మనలో ఉన్న పాపాలు తీసివేసి కలియుగంలో మన కోసం వచ్చిన స్వామి కృష్ణుడే కలియుగ రూపంలో. అది చాలా ఆ సముద్రుడు కూడా చూడండి, సముద్ర సౌండ్ అలలు వస్తుంటాయి కదా, ఆ పూరీ క్షేత్రం లోపలికి వెళ్తే అలల సౌండే కనపడదు మీకు. స్వామి చెప్తారు డిస్టర్బెన్స్ ఉండకూడదు. సముద్రం అలలు ఎంత వచ్చినా కానీ ఆ దేవాలయం లోపల రావు. ఓకే. పూరీ క్షేత్రం పైన ఒక పక్షి తిరగదు ఇప్పుడు కూడా. దేవాలయం పైన గోపురం పైన రాజగోపురం పైన ఒక పక్షి కూడా తిరగదు. గాలి ఆపోజిట్లో వీస్తుంది. ఇప్పుడు ఒక మనం ఇది కట్టామనుకోండి, గాలి ఇలా వస్తే ఇలా వెళ్తుంది కదా. పూరీ క్షేత్రం అలా కాదు. పైన గోపురం పైన బట్ట కట్టినప్పుడు ఇది ఎవరండి జెండా పెడతారు పైన. అదేమిటయ్యా అంటే గాలి ఇలా వచ్చిందనుకోండి ఇలా వస్తుంది బట్ట. ఓహో. గాలికి ఆపోజిట్లో వస్తుంది బట్ట స్వామిది. ఓహో. సో అది ఎలా అంటే ఇంకా చాలా ఉంది దాంట్లో. అందరూ దేవతలు అక్కడ ప్రత్యక్షమైన విమలాదేవి, పార్వతీదేవి వేడుకుంటుంది. అదే మనం డిస్కస్ చేస్తాం. ప్రసాదం ఎలా మీరు చెప్పారు కాబట్టి. సో ఆ ప్రసాదం ఎలా అంటే ఇంకా అది కూడా పెద్ద స్టోరీ అది కూడా. కాబట్టి పూరీ క్షేత్రంలో పూరీ జగన్నాథుడు కృష్ణుడు బలరాముడు సుభద్ర రూపేణ నారదుడి యొక్క కోరికతో కలియుగ పతిత పావన, కలియుగంలో ఆ స్వామి దర్శనం చేసుకున్నా కూడా చాలు. ఆ స్వామి రథం తాడు పట్టుకున్న చాలు రథయాత్ర రోజు సర్వ కోటి పాపాలు వెళ్ళిపోతాయి. ఆ స్వామి నామం జపం చేస్తే. కానీ రథచక్రాలు అని ఎందుకంటారు యాక్చువల్లీ? అంటే మనకి జగన్నాథ రథచక్రాలు అంటారు కదా. అంటే జగన్నాథుడు బలదేవ సుభద్ర. ఎందుకంటే కురుక్షేత్రంలో జరిగిన తర్వాత గోపికలందరూ వస్తారు కురుక్షేత్ర దగ్గరికి. కృష్ణ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావయ్యా, నువ్వు మథురాకి వెళ్ళిపోయావు, ద్వారకాకి వెళ్ళిపోయావు, ఎంతోమందిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని వదిలేసావు నువ్వు అని రాధారాణి గోపికలందరూ కురుక్షేత్రం దగ్గరికి వస్తారు. కానీ అక్కడికి వస్తే వాళ్ళ ప్రేమ రాదు కృష్ణుడి పైన. ఇదేమిటయ్యా నువ్వు బృందావనంలో చిన్న పూలదండలు వేసుకొని ఆవులు మేపుకుంటూ సరదాగా ఉండేవాడివి, ఇదేమిటయ్యా క్షత్రియులు రాజులాగా అయిపోయావు, నువ్వు నీ మీద ప్రేమ కలగట్లేదయ్యా బాబు అని గోపికలు కృష్ణుని తిడతారు. ఏమిటి ఇదేంటి ఇట్లా వేషం ఏమిటి, ఇదేంటి ఎలా అయిపోయావు అంటే. ఇప్పుడు ఎవరన్నా మీతో ఉన్న పరిచయం ఉన్న వ్యక్తి, ఒక విలేజ్లో ఉన్న వ్యక్తి సిటీకి వచ్చిన తర్వాత మంచి మంచి బ్రాండెడ్ ప్యాంట్లు షర్ట్లు వేసుకొని మంచిగా మారిపోయి ధోతి కుర్తాలు వదిలేస్తే ఎలా ఉంటాడు మీకు, ఇదేంటి ఎలా మారిపోయావు అనుకుంటారు కదా. కృష్ణుడు క్షత్రియ రాజు రూపంలో చూసి వాళ్ళకి ఆ ఫీలింగ్ రాలేదు, ప్రేమ భక్తి రావట్లేదు. అప్పుడు రాజు వాళ్ళు రాధారాణి అందరూ కూడా ఇక్కడ రావట్లేదు, వృందావనికి రావాలి కృష్ణ అని కృష్ణుడి యొక్క రథాన్ని లాక్కొని వెళ్తారు గోపికలు కురుక్షేత్ర వృందావనంకి. దాన్ని సిగ్నిఫై చేయడమే రథయాత్ర.